వాక్ సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. వందనాలమ్మ. పరిశుద్ధుడైన జీవం కలిగిన ప్రభువుకు ఈ ఉదయకాల సమయమున మనమందరం ఏకంగా కూడి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మీతో వాక్యం పంచుకోవడానికి నాయడలో చెప్పిన ఉచితమైన కృపా కనికలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. రండి, దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాము. లేఖన భాగాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో నుండి కొంత భాగం నేను చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలోని కొద్ది భాగం చదువుకుందాము. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆకాశ సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినును కాక. చెవిగలవాడు ఆత్మసంగముతో చెప్పుచున్న మాటలు వినును కాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధైన ప్రభువుకు మనలందరి సజీవ లెక్కలో చేర్చి ఈ శ్రేష్టమైన సహవాసము ఆ పరిశుద్ధ సన్నిధికి మనల్నందరినీ నడిపించిన ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తాము. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడేనా నీ కీర్తనా, పొగడనా వేణులనా, పాడేనా నీ కీర్తనా, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఏకీభవించుతాము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకపు తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రము, నిత్యుడా స్తోత్రం, నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రము. ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ పరిశుద్ధ హస్తాలకు ఈ సమయం అంతా నీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. నీవి ఆది అంతమైండి నడిపించమని వేడుకుంటున్నాము. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నీ కృప అమితంగా విస్తరింప చేయమని వేడుకుంటున్నాను. అల్పురాలనైనా నన్ను మిసిలో చాటున మరుగుపరచమని, మీ పరిశుద్ధ సత్యాలను బయలుపరచమని, మీ పరిశుద్ధ స్వరాన్ని అనుగ్రహించమని, నా గొప్ప తండ్రి మీ పరిశుద్ధాత్మతో నింపుమని ప్రతిమాలు వేడుకొంచు.
మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి ప్రభు పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు. లేఖనముల ప్రకారము ప్రకృతి సంబంధమైంది మొదట, ఆత్మ సంబంధమైంది తరువాతే. ప్రకృతి సంబంధమైనటువంటి మొదటి ఆదాము జీవించు ప్రాణి, ఆత్మ సంబంధమైనటువంటి రెండవ ఆదాము క్రీస్తు జీవింపచేయు ఆత్మ. సైన్స్ ఏం చెప్తా ఉందంటే ఈ సృష్టి యావత్తు కూడా చాలా చక్కగా దానికి సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి శాస్త్రజ్ఞులు ఇద్దరు, ఒకరు డార్విన్ చార్లెస్ డార్విన్, రెండవ అతను జాన్ బ్యాప్టిస్ట్ లామార్క్. వీరిద్దరు కూడా శ్రేష్టమైనటువంటి అనేకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశోధనలు చేసి సృష్టి యావత్తును గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నివేదిక మరి ప్రపంచానికి అందచేసి ఉంటున్నారు. లామార్క్ ఏమో 1744 నుండి 1829 సంవత్సరాల మధ్య దగ్గర దగ్గర ఒక 85 సంవత్సరాలు జీవించినటువంటి శాస్త్రజ్ఞుడు. డార్విన్ ఏమో 1809 నుండి 1882 సంవత్సరాల మధ్య 73 సంవత్సరాలు జీవించినటువంటి డార్విన్. వీరిద్దరు కూడా వారి యొక్క ఉద్దేశాలలో, వారి యొక్క పరిశోధనలలో మరి ప్రపంచమంతా కూడా పరిణామానికి, అందులోని జీవులు, వృక్షాలు, జంతువులు కూడా తమలోని అంశాలను శ్రేష్టమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాబల్యం కలిగినటువంటి డామినేట్ చేయగలిగినటువంటి క్యారెక్టర్స్ని అంతా కూడా అభివృద్ధి చేస్తూ ఎగ్జిబిట్ చేస్తూ తర్వాతి తరాలకు అందచేస్తూ ఒక సంపూర్ణమైనటువంటి రూపొందించినటువంటి ఆకారంలోనికి మార్చబడ్డాయి. దట్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ సిద్ధాంతం ప్రకారము సృష్టి అన్నది ఒక ఏకకణ జీవి నుండి అభివృద్ధి చెందుతూ మార్పు చెందుతూ శ్రేష్టమైనటువంటి జీవులను, అంశాలను, వారిలో ఉన్న వైవిధ్యాలను తర్వాతి తరాలకు అందచేస్తూ సంపూర్ణమైనటువంటి మానవునిగా రూపొందించబడ్డాయి. కేవలము మనము జంతు జీవజాలాన్ని గురించి పరిశోధనలు పరిశీలిస్తే మానవుడు అనేవాడు ఏప్స్, మరి మంకీస్, గొరిల్లాస్, ఆఖరిగా మానవుడిగా సృష్టించబడ్డాడు అన్నది చాలా చాలా శ్రేష్టమైనటువంటి పరిశోధనలు. అందులో వాటిలో కార్డేటా, ఇన్వర్టిబ్రేటా అంటూ డిఫరెన్స్ చూపిస్తూ వాటికి ఆర్డర్స్, ఫ్యామిలీస్, సబ్ ఫ్యామిలీస్, స్పీసీస్ చాలా క్షుణ్ణంగా జరిపినటువంటి పరిశోధనలు ఎంత డీటెయిల్డ్గా, అసలు ఏమాత్రం సంశయం అన్నది లేకుండా అంత పరిశోధన జరిపి లోకానికి అందించేటువంటి శాస్త్రమై ఉంటుండగా ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుడు అంతకు మించినటువంటి ఎవల్యూషన్ గురించి సంపూర్ణమైనటువంటి నివేదిక లేఖనముల ద్వారా మనకు అందచేసి ఉంటున్నాడు. వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలలో ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో పరిణామము అంటూ జరుగుతూ వచ్చి ఆ పరిణామములు ముఖ్యమైన సిద్ధాంతాలుగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో మరి స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, మరి సక్సెస్ ఇన్ ద డెవలప్మెంట్ అన్నది వారు చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశోధనలలో వారు థియరీలో ఎవల్యూషన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడ కోసము పోరాడము, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే సంపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన జీవితాలు, వైవిధ్యం కలిగినటువంటి జీవితాలుగా పరిణామం చెందినాయి అన్నటువంటి ఆ నివేదికని ప్రభువు సంపూర్ణంగా ఎలాంటి
తేడాలు లేకుండా అంటే ఆ నివేదికను పరిపూర్ణంగా మనకు అందచేసినటువంటి విషయంలో ఆ 2 సిద్ధాంతాలు కూడా మరి ప్రబలిపోయినటువంటి విషయాలుగా మనం చూస్తుంటున్నాము. లేఖనముల ద్వారానే తెలియచేయబడతా ఉంటున్నది. ఇక్కడ ఈరోజు మనము ఆ లేఖనముల ద్వారా పరిశీలించాల్సినటువంటి విషయంగా స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఫిజికల్‌గాను, మరి ఆత్మ సంబంధంగాను జరిగిన పోరాటం కాగా, ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ స ఫిజికల్ గాను, ఆత్మ సంబంధమైనటువంటి అంశంగాను ప్రభు స్పష్టంగా తన లేఖనాల ద్వారా, తన సృష్టించినటువంటి జీవుల ద్వారా ప్రత్యక్షపరిచినటువంటి అతి ప్రాముఖ్యమైన, అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, సంపూర్ణంగా నమ్మదగిన విషయంగా మరి లోకానికి వెల్లడించుతున్నాడు ప్రభువు. వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఎవల్యూషన్ థియరీ వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి చార్లెస్ డార్విన్ సంపూర్ణంగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని లోకానికి వివరించాడు. లోకం ఎదుట ఒప్పుకున్నాడు. ఆయన థియరీ ప్రకారం అయితే దేవుడు లేడనే సిద్ధాంతము ప్రకటితం అవుతుంది. కేవలము ఒక పరిణామం ప్రకారము పరిపూర్ణమైనటువంటి మానవుడు సృష్టించబడ్డాడని చూపినప్పటికీ కూడా అదే చార్లెస్ డార్విన్ దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ లోకంలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నది అన్న సత్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే డార్విన్ తన సిద్ధాంతం ప్రకటించినప్పటికీ అది దేవుని ద్వారానే ఆ సృష్టి కలిగింది అన్నటువంటి శ్రేష్టమైన అంశము తన సాక్ష్యం ద్వారా తెలియచేస్తుంటున్నాడు. ఈరోజు మనము ధ్యానించాల్సినటువంటి అంశంగా ఈ 2 విషయాలను మనము లేఖనాల భాగంలోనికి తీసుకుంటే, మనం ఒకసారి ఆది కాండంలోనికి వద్దామండి. ఆది కాండము 29వ అధ్యాయంలో 30వ వచనం నుండి కొన్ని అంశాలను మనము పరిశోధిస్తాము. అందరికీ తెలిసినటువంటి విషయమే యాకోబును గురించినటువంటి విషయము. ఈ యాకోబు అన్నవాడు మరి దేవుని యొక్క ఉద్దేశంలో అన్ని సమస్తము వదిలిపెట్టి, ప్రభు అదే చెప్తున్నాడు కదా, సమస్తము వదిలిపెట్టగలగాలి, పైనున్న వాటిని వెతకాలి అన్నటువంటి. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి శిథిలమైపోయేటివే, కానీ పైనున్నటువంటి పరలోకం అన్నది అది నిత్యమైనటువంటి రాజ్యంగా ప్రభు చూపించదలచి ఎన్నుకున్నటువంటి ప్రజలలో, లేకపోతే సాధనాలుగా వాడుకోబడవలసినటువంటి వారిలో మనం చూస్తున్నటువంటి యాకోబుల గురించి కొంచెంసేపు ధ్యానిద్దాము. ఈ యాకోబుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలిసిన అంశం స్పష్టంగా మనకు తెలుసు. అదేంటంటే, మరి ఎక్కడైతే అబ్రహామును ఏర్పరచుకున్నాడో, ఏ పరిస్థితులలో ఏ విషయాలు ఉద్దేశించి అబ్రహామును వెలుపలికి నడిపించాడో లేఖన భాగం బట్టి మనకు తెలియజేయబడుతున్నటువంటి అంశము ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఆజ్ఞాపించింది, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నేను చూపు దేశానికి నువ్వు బయలుదేరు. ఆ దేశం ఎలాంటిదంటే ఈ దేశం లాంటిది కాదు, అది పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశము, అదే కనాను అన్నటువంటి పరిశుద్ధ సత్యము లేఖనాల ద్వారా బయలుపరచబడినటువంటి సత్యం, పరిశుద్ధ సత్యము. ఇక్కడ యాకోబు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరి అతడు కూడా తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టి బయలుదేరవలసినటువంటి పరిస్థితి. ఎక్కడికి నడిపించబడతానంటే తన మేనమామైన లాబాను ఇంటికి నడిపించబడుతున్నాడు. అక్కడ మనము చూస్తుంటున్నటువంటి విషయంగా, పరిశీలించినటువంటి విషయంగా, యాకోబు మేనమామకి 2 కూతుర్లు ఉన్నారు. ఒకరేమో రాహేలు,
ఒకరేమో లేయా, లేయానేమో పెద్దది, రాహేలేమో చిన్నది. రాహేలేమో మరి తండ్రి గొర్రెలను కాచేది, శ్రేష్టమైనటువంటి అంశము తండ్రి గొర్రెలను కాచేది. రెండవ అంశము రూపసి, అతి సుందరి, చాలా అందమైంది, చక్కనిది రాహేలు. లేయాన్ గురించి రాయబడినటువంటి విషయము, మరి ఆమె జబ్బు కళ్ళగలది, పెద్దది, జబ్బు కళ్ళు గలది. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభు ఈరోజు మనతో మాట్లాడినటువంటి అంశంలోనికి వస్తాము. యాకోబు లేయాన్ రాహేల్ను ప్రేమించాడు, ఆమె అందాన్ని ప్రేమించాడు, ఆమె వృత్తిని ప్రేమించాడు. అందుకోసమని ఆమెను వివాహం ఆడకోరి లాబాను యొద్ద 7 ఏళ్ళు కొలువు చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మరి కట్టడాన్ని బట్టి, నియమాన్ని బట్టి యాకోబుకు లేయా ఇవ్వబడింది తండ్రి చేత. ఆ లేయా ఇవ్వబడటం చూసి తను ఊహించినట్లు కాక, తను ప్రేమించినట్టు రాహేలు కాక, లేయా రావటము బట్టి యాకోబు మరీ తిరిగి 7 ఏళ్ళు కొలువు చేసి రాహేల్ను కూడా పొందాడు. ఈ పరిశుద్ధ సత్యం మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రభు మన దృష్టిలోనికి తేవాలనుకుంటున్నది, మనల్ని హెచ్చరించాలనుకుంటున్నది, ఏది శ్రేష్టమైంది ఈ లోక సంబంధం. మనకు మామూలుగా సాధారణంగా ఆలోచన చేస్తే రాహేల్ను యాకోబు ఎందుకు ప్రేమించాడు అన్నప్పుడు అక్కడ కనిపించే విషయం ఏంటంటే, ఆమె అందము అన్నది ఆయనను మరి లోబట్టుకున్నది. అందాన్ని చూసి రాహేల్ను ప్రేమించాడు. కానీ లేయాను ప్రేమించలేకపోయాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు, భార్యగా అంగీకరించాడు, స్వీకరించాడు. కానీ లేయాను ప్రేమించలేకపోయాడు. అదే ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు లేఖన భాగం చదివిన 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము మరి 30వ వచనం నుండి మనం చూస్తే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను అని రాయబడింది. 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట చూచి, యెహోవా చూచి అన్నది స్పెసిఫిక్గా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము. అంతేకాకుండా లేయాకు తన జీవితంలో ఆ ద్వేషింపబడటాన్ని జయించటానికి, యాకోబు చేత ప్రేమించబడటానికి ఆమె ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది, ఏమి కోరుకుంది, యాకోబు సంపూర్ణంగా తన భర్తగా తనను ప్రేమించటానికి తను ఏమి ఆశించింది, ఏ పద్ధతులను ఏం కోరుకునింది, ఆత్మీయ రూపంగా కానీ ఫిజికల్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కానీ అందులోని ఆత్మీయ సత్యాలను మనం ఈరోజు పరిశీలిస్తాము. ఆమె ద్వేషింపబడుట చూచి, యెహోవా చూచి, ప్రభు చూస్తుంటున్నాడు. లేయా యొక్క మనసును గ్రహించాడు, లేయా యొక్క తపనను గుర్తించాడు, ఆమె పడుతున్న ఆరాటాన్ని గమనించాడు, ఆమె ఏమి కోరుకుంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు ప్రభువు. చూచి తెలుసుకుంటున్నాడు. ప్రభు సమస్తాన్ని చూడగలిగినటువంటి ప్రభువు. మనం లేఖన భాగాలను పరిశీలించి చూసినప్పుడు మనము మరి దేవుని యొక్క ఉద్దేశములు, నరుని సృష్టించటములో మరి ఆదామును హవ్వను సృష్టించటంలో కలిగినటువంటి ఉద్దేశం స్పష్టంగా లేఖనంలో ఏం తెలియజేయబడుతుంది? తన పోలికల తన స్వరూపంలో మానవుని సృష్టించి వారు లోకాన్ని నిందించి అభివృద్ధి చెందాలి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి తన పరిశుద్ధమైనటువంటి చిత్తాన్ని అక్కడ బయలుపరిచి ఉంటుండగా, ఆడ భూమిని నిందించి ఫలించి అన్న విషయము ప్రభు ముందే నిర్దేశించుంటున్నాడు, ముందే ఉద్దేశించి ఉంటున్నాడు, ముందే ఆ చిత్తాన్ని కలిగి ఉంటున్నాడు. కానీ మనకు లేఖన భాగంలో వారు పాపంలోనికి ప్రవేశించటము, తర్వాత మరి లోకంలోకి వెళ్ళగొట్టబడటం అన్న వాస్తవికతలో అమిడి ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ముందే ప్రభువు వారు పాపం చేస్తారని ప్రభువు తెలుసు,
మానవరీత్యా కనుకైనటువంటి ఆ బలహీనత తెలుసు, లోబడినటువంటి స్వభావము తెలుసు, రాబోయే పరిణామాలు తెలుసు. కానీ ఆయన తన సంపూర్ణమైనట్టు పరిశుద్ధ చిత్తం ఏంటంటే లోకాన్ని ఫలించి, నిందించి అభివృద్ధి చెందాలి. ఫలించాలి మొదట. ఫలించటం అన్నదే ఈ లోక సంబంధమైనటువంటి అంశంగా మనం పరిశీలిస్తే అది సంతానము. ఆత్మీయ సంబంధమైనటువంటి పరిశీలిస్తే అది ఆత్మీయ సంతానం అవుతుంది. ఆత్మీయ సంతానం ద్వారా లోకం నిందించాలి, ఫలించాలి అన్నటువంటి విషయము. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి అంశంగా మరి యాకోబు లేయాను ద్వేషించినాడు అన్నటువంటి విషయంగా లేయా ఏమి కోరుతుందంటే మరి యాకోబు తనను పరిపూర్ణంగా తనను చూడాలి. తనేమో జబ్బు కళ్ళ కలది. కానీ ఆ జబ్బు కళ్ళు కలిగినటువంటి ఆ స్థితి యాకోబు ప్రేమించాలంటే రాహేల్ లాంటి అందం కావాలి. ఆ అందము కనపడాలి. ఆ అందం కనపడాలంటే అందం ద్వారా యాకోబు తనను ప్రేమించుకునేటట్లు చెయ్యాలి అన్న సందర్భంగా ఈ లోక సంబంధమైనటువంటి విషయంగా మనం పరిశీలిస్తే యాకోబు ద్వేషించడం చూసినప్పుడు ఆమె మనసు చాలా కలత పడిండొచ్చు, వేదన చెందిండొచ్చు, సంపూర్ణంగా ఆశించచ్చు. రాహేల్ని ఎంతగా ప్రేమిస్తుంటున్నాడు, తనను కూడా యాకోబు అంతగా ప్రేమించాలని మరి ఎంత తపన పడిందో, ఎంత వేదన చెందిందో. ఆమె హృదయంలోని అంతరంగంలో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ బాధనను చూసినటువంటి ప్రభువు ఆమెలో ఉన్న బలహీనతను జయించబడటానికి, సంపూర్ణంగా జయించబడటానికి ప్రభువు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆమె గర్భము తెరిచాడు. ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు అన్నది ఇక్కడ మనకు ఒక సత్యం కనిపిస్తూ ఉంది. ప్రభువు అన్నిటినీ చూడగలడు. అది పాపమైనా మంచితనమైనా ఏదైనా కూడా ప్రభు చూడగలడు. ఆ చూసినటువంటి ఆ విషయాన్ని బట్టి ప్రభు దాన్ని ఆయన దృష్టిలో తేబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభు జవాబు ఇవ్వగలిగినటువంటి ప్రేమ గల ప్రభువు ఆయన. ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నామంటే లేయా యొక్క జబ్బు కళ్ళను బట్టి మరి యాకోబు ఆమెను ప్రేమించలేకపోతున్నాడు. ఎప్పుడైతే లోకంలోకి పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే ఆ పాపంలోనే జనులు అభివృద్ధి చెందుతూ వస్తారో, అది విస్తారమైందో ఆ విషయం మనం ఎక్కడ చూస్తుంటున్నామంటే ఆదికాండము అధ్యాయంలో 6వ అధ్యాయంలో 5వ వచనమును చూస్తే మరి ప్రభువు ఏం చెప్తున్నాడంటే హృదయం యొక్క నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డదని యెహోవా చూచి వారి యొక్క ప్రజలలో విస్తరించినటువంటి పాపాన్ని బట్టి వారి యొక్క మనసు ఏంటి, వారి యొక్క హృదయం ఎలాంటి, ఆ హృదయంలో ఉన్నటువంటి చెడుతనము ఎలాంటిది, దేన్ని వారు ఆశిస్తూ ఉంటున్నారు, దేన్ని వారు విస్మరిస్తూ ఉంటున్నారు, దేన్ని కాదంటున్నారు, అంత గొప్ప ప్రభువును నిర్లక్ష్యం చేయటము, ఇష్టానుసారంగా వారు తినొచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, ఈలోక ఇల్లు కట్టుకుంటూ సమస్తము ఈలోక సంబంధమైన సంపదను కూర్చే తపనతోటి, ఆశతోటి ఆ జీవితంలో మునిగి తేలాడుతున్నటువంటి ఆ జనాన్ని చూచి వారి చెడుతనం గొప్పదని ఎంచి వారిని నాశనం ఉద్దేశించినటువంటి ప్రభువు మరి జలప్రళయం రప్పించి ఉంటున్నట్టు చూచి ప్రభు ఓర్వలేనటువంటి ప్రభు, సహించలేనటువంటి ప్రభు, పాపం ఎంత మాత్రాన్ని మరి ఉండటానికి ఇష్టపడినటువంటి ప్రభు, అటువంటి ఆ కళ్ళతోటి, ఆ ఈలోక సంబంధమైనటువంటి ఆ జబ్బు కళ్ళతోటి ఆ లోకంలోని సర్వ సంపదలను చూస్తున్నటువంటి వారి మనస్తత్వాన్ని గురించి ప్రభు ఏం నిశ్చయించాడంటే వారిని సంపూర్ణంగా నాశనం ఉద్దేశించాడు. మరి జలప్రలయం రప్పించాడు. నోవహును మాత్రమే అందులోని నీతిమంతునైన యెహోవాను చూస్తుంటున్నాడు. ఆ నోవహు ద్వారా తిరిగి తమ తరాలను కట్టుకోవటానికి ప్రభు ఆశించి ఉంటున్నాడు, ఆజ్ఞాపించి ఉంటున్నాడు.
నోహును ఓడను కట్టుకోమన్నాడు, ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఆ విషయాలన్నీ మనకు లేఖన భాగాలు మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, లేయాకున్నటువంటి జబ్బు కళను బట్టి యాకోబు లేయాను ద్వేషిస్తూ ఉంటే, మరి ప్రభు ఆమె గర్భం తెరిచాడు. తెరిచినప్పుడు ఆమె ఏమంటుందంటే, ప్రభువు నన్ను చూచాడు అంటున్నది. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉంటున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. యాకోబు ప్రేమను కోరుకుంటుంది. భర్తగా ఆయన నుండి సంపూర్ణ ప్రేమను కోరుకుంటుంది. అతని నుండి పొందవలసినటువంటి ప్రతి హక్కును కోరుకుంటుంది. అందుకు మరి దేవుడు ప్రేమించి ఆమె శ్రమను చూచి ఏమి ఇస్తుంటున్నాడంటే, మరి ఒక కుమారుని అనుగ్రహిస్తుంటున్నాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టుకుందంటే, రూబేన్ అని పేరు పెట్టుకుంది. రూబేన్ అంటే యెహోవా నన్ను ప్రేమించుతున్నాడు, నా శ్రమను చూచాడు. కాబట్టి ఆ ప్రేమ యాకోబు నుండి నాకు రావాలి అన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అంశమైనప్పటికీ కూడా, పరలోక సంబంధమైనటువంటి అంశంగా ప్రభువు మనల్ని ప్రేమించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ జబ్బు కళ్ళు పోయి ఆత్మీయ నేత్రాలు మనకు కలిగినప్పుడు మాత్రమే అప్పుడు ప్రభు మనల్ని చూస్తున్నాడన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. ప్రభు మనల్ని చూడాలి, మనల్ని ప్రేమించాలి అన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి, అందుకే ప్రభు పైన వాటినే వెతకండి అన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి కాదు మీ ఆరాటము, మీ తపన, మీ శ్రమ అన్నది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కాదు. ఈ లేయా మాత్రము యాకోబు తనను ప్రేమించాలని ఎంత శ్రమ పడుతుందో ఆ శ్రమనంతటిని కూడా ప్రభు చూచాడు. యాకోబు ప్రేమించడానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆ జబ్బు కళ్ళ నుండి ఆయనకు ఆత్మీయ నేత్రాలు లేయాక అనుగ్రహించబడాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఆ పొందును యాకోబు దగ్గర నుండి ఆ పొందును ఆమెకు అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. రెండవ సందర్భంగా ఆమె మరలా గర్భవతి కుమారుని నేను ద్వేషింపబడుతున్నటువంటి సంగతి విన్నాడు, యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని రెండవ కుమారునికి పేరు పెట్టడం చేసింది లేయా. ఏం చూశాడు ప్రభు? శ్రమను చూశాడు. ఏం విన్నాడు ప్రభు? ఆమె రోదనను విన్నాడు. మనసులో రోదిస్తా ఉంది, ఆమెకు వేధిస్తా ఉన్న విషయం ఏంటంటే యాకోబు తనను ప్రేమించటం లేదన్న విషయము. ఈ సందర్భంలోనైనా ప్రభు నన్ను యాకోబు ప్రేమ తనకు దక్కుతుంది అన్నటువంటి విషయము ఎప్పుడు గ్రహించిందంటే ప్రభు తన మొరను విన్నాడు కనుక. అటువంటి సందర్భములలో సంపూర్ణమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి కలిగేటటువంటి వేదన, బాధ, ఆ దాస్యము, ఆ విడుదల, ఆ విముక్తి అన్నది మనకు ఎప్పుడు దొరికిందంటే ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ఆ 12 గోత్రాలు యాకోబు రాహేలును లేయాను వివాహం ఆటను ద్వారా, లేయ ద్వారా మరి 6 గోత్రాలు, ఆమె ఆ దాసినిచ్చినందువలన 2 గోత్రాలు, మొత్తం 8 గోత్రాలు. మరి రాహేలు కడుపున పుట్టినటువంటి కుమారు ద్వారా 2 గోత్రాలు, ఆమె దాసినిచ్చటం ద్వారా 2 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు. ఇశ్రాయేలుకు సంబంధించిన 12 గోత్రాలు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి ప్రభు ఆ 12 గోత్రాల జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకుంటున్నటువంటి పరిశుద్ధ సత్యము మరి ఇందులో ఇమిడి ఉంది. లేయాకు రెండవ కుమారుని ఇచ్చినప్పుడు ఆ మొర విన్నాడు కనుక, ఆ మొర విన్నాడు అంటా ఉంది లేయ. ఏ మొర విన్నాడు? ఆ దాస్యంలో ఉన్నటువంటి, ఎప్పుడైతే జబ్బు కలగలదో అప్పుడు ఆ దాస్యం అన్నది ఉంది. అక్కడ ఇశ్రాయేలు ఎప్పుడు మొరపెట్టారు? ఆ దాస్యంలో ఐగుప్తు రాజు కింద దాస్యంలో ఉన్నప్పుడు, ఆ ఫరో కింద దాస్యంలో ఉన్నప్పుడు ఆ శ్రమ, ఆ వేదన తట్టుకోలేకపోయి ఆ స్వాతంత్రం ప్రభు ఇచ్చేటటువంటి ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదము పొందగోరి మరి మొరపెట్టినప్పుడు
అది విన్నటువంటి ప్రభువు మరి మోషని ఏర్పరచుకొని మోష ద్వారా వారికి విడుదల చేసినటువంటి సందర్భము మనకు తెలుసు. ఇక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది. ఏమంటున్నదంటే లేయా ఏమంటున్నదంటే, నా మొర విన్నాడు, నా రోదన విన్నాడు, నా వేదన విన్నాడు, నా దాసత్వము తొలగించాలనుకుంటున్నాడు. యాకోబు చేత నేను సంపూర్ణంగా ప్రేమించబడినటువంటి భార్యగా ఉండాలని ఆశించినటువంటి ఆ రోజున విన్నాడని లేయా ఇక్కడ మరి తెలియచేస్తున్నటువంటి విషయం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయంగా అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ జీవితంలో నుండి మనకు విడుదల కావాలి అంటే ఆ పశ్చాత్తాపం మనకు కలగాలి, ఆ మారు మనసు మనకు కలగాలి. ఆ ప్రభు మనం మొర వినటానికి ఆయన పాద సన్నిధిన మొరపెట్టాలి, ఏడవాలి, దుఃఖించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ అంశాలన్నిటి ద్వారా ఆ మొర గొప్పది కనుక ప్రభు విని మోషను పంపించినట్టు లేఖనాలు తెలియజేయబడుతుంది. ఆ సందర్భం ఇక్కడ మనకు లేయ ద్వారా తెలియజేయబడుతుంది. యాకోబును పొందటానికి మరి ఆమె మొర విని ప్రభువు మరి ఆమెకు మరి ఒక కుమారుని అనుగ్రహించాడు, ఒక ఫలం అనుగ్రహిస్తుంటున్నాడు. ఎందుకంటే ప్రభువు ఆశించేది ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించాలి, లోకాన్ని నిందించాలి, విస్తరింప చేయాలి. అవి ఆత్మీయ ఫలాలై ఉండాలి. ఆత్మీయ ఫలాల ద్వారా లోకం విస్తరింప చేయబడాలి, నిండిపోవాలి. ప్రభు యొక్క బిడ్డలు సంతానంగా లోకం నిందింపబడాలి అన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యం తెలియజేయబడడానికి ఆమెకు మరి ఒక కుమారుని అనుగ్రహించినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. తిరిగి మూడవ కుమారుని కనింది. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం ద్వారా యాకోబుకు లేయాకు కలిగినటువంటి ఆ సంబంధం ద్వారా మూడవ కుమారుని కలగచేశాడు. ఈ మూడవ కుమారుని ద్వారా లేయా ఏం తెలియచేస్తా ఉంది? లేయ ద్వారా ప్రభు మనకేం తెలియచేస్తా ఉన్నాడు? లేయ ఏం పేరు పెట్టుకుంటుందంటే లేవి అని పేరు పెట్టుకుంటుంది. ఏమి ఆశిస్తా ఉందంటే హత్తుకొని ఉండటము అన్నది ఆశిస్తా ఉంది. ఎవరు హత్తుకొని ఉండాలని కోరుకుంటుంది? యాకోబు తనను హత్తుకొని ఉండాలని కోరుకుంటుంది. వారి మధ్య ఎలాంటి గాలి కూడా చొరబడనంత ఆ సంపూర్ణమైనటువంటి ఆ సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తా ఉంది. యాకోబు తనను హత్తుకొని జీవిస్తాడు, ఈ కుమారుని ద్వారానైనా జీవిస్తాడు అన్నటువంటి ఒక సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఇప్పుడైనా నన్ను హత్తుకొని ఉంటాడు అనే కాంక్షను తెలియపరుస్తూ లేయా అంటుంది, అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి అన్నటువంటి విషయానికి మనం వస్తే మరి ఆ లేవి యొక్కటువంటి పరిశుద్ధ సత్యము లేకపోతే ఆత్మీయ సంబంధాన్ని గురించి మనకు అవగాహనకు రావటానికి ప్రభు లేవి వంశాన్ని ఏర్పరిచాడు. లేవి గోత్రం ద్వారా లేవి వంశాన్ని ఏర్పరిచాడు. ఆ లేవి వంశస్థులందరినీ కూడా దేవుని హత్తుకొని ఉండేటటువంటి జనాంగంగా వారిని ఏర్పరచుకున్నటువంటి విషయం మనకు లేఖనాలు స్పష్టంగా చేస్తున్నాయి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయములో మనకు ఏం కనిపిస్తుందో చూద్దాము. 5వ వచనం నుండి 12 వచనాల వరకు త్వరగా చదవగలిగిన వారు త్వరగా చదివి వినిపించబడి కోరుకుంటున్నాను. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు చాలా స్పష్టంగా త్వరగా చదవగలగాలి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5 నుండి 12. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు లేవి గోత్రీకులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలుల నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలు నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక
లేవీయులు నా వారై ఉందురు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రభు సెలవిస్తున్నటువంటి ఏర్పాటు ఏంటంటే లేవి వంశాన్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. లేవి లేయా తన కుమారునికి లేవి అని పేరు పెట్టింది. ఆ లేవి అనే కుమారుని ద్వారా ఆ లేవి వంశస్థుల ఆ గోత్రం ద్వారా లేవి వంశస్థులు ఏర్పడినాడు. శ్రేష్టమైనటువంటి ఒక జ్యేష్ఠ కుమారుని తనకు ఏర్పరచుకున్నాడు. ఆ జ్యేష్ఠ కుమారునిగా రూబేను అనుగ్రహించుంటున్నాడు. మరి ఆ ప్రతి జ్యేష్ఠ కుమారునికి మారుగా లేవిని ఏర్పరచుకున్నాడు. ఆ లేవి అన్నవాడు పరిచారకులై ఉంటారు. అందరి పక్షంగా ఇశ్రాయేలు అందరి పక్షంగా ఆ లేవీలు దేవుని పరిచారం చేయవారై ఉంటారు. అంటే దేవునితో సంపూర్ణమైన హత్తుకొని ఉండేటటువంటి సంబంధం కలిగినటువంటి వారు ఈ లేవీలుగా ప్రభు అక్కడ ప్రత్యేకించి ఉంటున్నాడు. ఇక్కడ మనకు ఆ సత్యము ఎలా బయలుపరచబడిందంటే మనము ద్వితీయోపదేశ కాండము లో ఒక శ్రేష్టమైనటువంటి అంశము రాయబడి ఉంది. ఏంటి శ్రేష్టమైనటువంటి అంశం అంటే, ఎవరు ఇద్దరు భార్యలు ఉంటే అందులో ఒకరు ప్రేమించబడితే ఒకరు ద్వేషింపబడితే, ద్వేషింపబడడానికి మొదట కుమారుడు కలిగితే, ప్రేమింపబడిన దానికి తర్వాతి కలిగినా కూడా అతడు జ్యేష్ఠ కుమారుడుగా ఎంచబడాడు. ద్వేషింపబడిన దాని కుమారుడే జ్యేష్ఠ కుమారుడుగా ఎంచబడతాడు. అలాంటి ద్వేషింపబడినటువంటి జ్యేష్ఠ కుమారునిగా మరి లేవి వంశము ప్రతిష్ఠింపబడింది. అంటే దేవుని చేత ద్వేషింపబడిన వారు అంటే పాపములో ఉన్న వారిని కూడా దేవుడు తన పరిచారకులుగా నియమించుకోబడటానికి ఒక వంశాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ వంశము ద్వారా ఎలా దేవుని లేవీలు హత్తుకొని ఉంటారో అలాగే ప్రతి జనాంగం కూడా దేవుని వలన కృప పొందినటువంటి జనాంగము దేవుని హత్తుకొని ఉండటానికి ప్రభు ఏర్పరిచినటువంటి గోత్రముగా లేవీలను ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ లేయాకు జ్యేష్ఠ కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మరి లేవి అనుగ్రహించబడ్డాడు. ఆ లేవి పరిచారకులుగా నియమించబడ్డాడు. ఈ పరిచారకులు అన్నవారు మరి ఆమె ద్వేషింపబడిన ఆమెకు పుట్టినప్పటికి కూడా మరి రూబేనుకు ప్రత్యేకంగా అంటే ప్రతిక్షేపిస్తూ లేవి వంశం అన్నది ఏర్పడటానికి అన్నది పరిశుద్ధ సత్యం ఇక్కడ బయలుపరచబడతా ఉంది. కాబట్టి లేయా ఏం కోరుకుంటుందంటే యాకోబు తనను హత్తుకొని ఉండాలి, పరిపూర్ణంగా ప్రేమించాలి, ఆయన పరిపూర్ణ ప్రేమకు తన అర్హురాలు కావాలి. తనలో ఉన్నటువంటి ఆ జబ్బు కళ్ళు అనేటువంటి ఒక ఆక్షేపణగా ఉంది, ఒక ఆటంకంగా ఉంది. యాకోబు తనను ప్రేమించలేకపోతుంటున్నాడు, అది తొలగించబడాలి, అది ప్రభువే చేయగలగాలి. ఆ ప్రభువే ఆ మార్గము సరళం చేయాలి, ఆ ప్రభువే ఆ మార్గం ద్వారా తనను నడిపించి తనను ఫలింప చేయాలి అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశ కలిగినటువంటి లేయాని ఇక్కడ మనకు దేవుడు చూపిస్తుంటున్నాడు. ఆ లేయ స్వభావం మనకు కలగాలి. మన అంతరంగం ఎలా ఉంది, మన అంతరంగం శుద్ధిగా ఉందా, ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూడగలుగుతుంటున్నామా, లేకపోతే ఆ నేత్రాలలో ఉన్నటువంటి ఆ జబ్బు వలన ప్రభువును మనం సంపూర్ణంగా చూడలేకపోతుంటున్నామా అన్నటువంటి పరిశుద్ధ సత్యము ఇక్కడ బయలుపరచబడతా ఉంది. మరి ప్రభువు ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి అంశంగా మరి ఒక అంశము యాకోబును గురించినటువంటి అంశంగా ఏమి ఆశిస్తోంది లేయా అంటే మనకి కనబడుతున్నటువంటి సత్యము మరి మరలా గర్భవతి కుమారుని కన్నది. ఆ కుమారుని ఏం పేరు పెట్టుకుందంటే ఏమనుకుంటుందంటే యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టెను. స్తుతించాలి, సన్నతించాలి. హైందవులలో ఉన్న ఒక ఆచారం ఏంటంటే ఆ భర్తను వారి పతియే ప్రత్యక్ష దైవము. ప్రభువు సెలవిస్తుంటున్నది కూడా మరి ప్రతి భర్త మరి స్త్రీకి శిరస్సు అంటున్నాడు. ఆ పరిశుద్ధ సత్యము లేఖనాల ద్వారా కూడా తెలియజేయబడుతుంది. ప్రతి హైందవ స్త్రీ పొద్దున లేస్తానే తన తాళి కళ్ళకద్దుకుంటుంది. మరి అతని పాదాలు
పళ్ళెంలో నీరు పోసి అతని పాదాలు కడుగుతుంది. ప్రభు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. అంటే పరిచారకులు కావాలి అంటే, ప్రభువును సేవించాలంటే, పరిపూర్ణంగా మా ప్రభువును ప్రభు యొక్క పరిచర్య చేయాలంటే, ప్రభు చూపించిన మార్గం కూడా అదే. 12 మంది శిష్యుల కాళ్ళు కడిగాడు. వాళ్ళ కాళ్ళను మరి తువాలుతో తుడిచినటువంటి విధానము. మీరు పరిచారకులై ఉండండి అంటున్నాడు. ఆ పరిచారకులై ఉన్నటువంటి వారు ప్రభును స్తుతిస్తారు, సన్నిధిస్తారు, మహిమపరుస్తారు, ఘనపరుస్తారు. నేను స్తుతించేదని అనుకుంటున్నాడు. ఆరాధించాలి అనుకుంటుంది ఎవరు? లేయా. యాకోబును ఆరాధించాలి అనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆయనను మరి సంపూర్ణంగా ఆయనలో లీనమైపోవాలనుకుంటుంది. ఆయనను కొనియాడాలనుకుంటుంది, స్తుతి వేస్తాలనుకుంటుంది. ఆమె నోట ఏం పాడాలని అనుకుంటుందంటే, 10,000 నా ప్రియుడు పరిశుద్ధుడు నీవే, నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించేదన్, నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించేదన్, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ఆయు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతున్, ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతున్. ఇది లేయా ఆశిస్తా ఉంది. యాకోబును సంపూర్ణంగా మరి తనను ప్రేమించాలని, ఆ యాకోబునే ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇందులో ఉన్నటువంటి పరిశుద్ధ సత్యము, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా తమ జబ్బు కళ్ళ నుండి విడుదల పొందాలి, విమోచన కలగాలి, ఆత్మీయ నేత్రాలు కలగాలి. ఆ ఆత్మీయ నేత్రాలతో పూజించాలి. ఎందుకు అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చాడు ప్రభు? ఎట్టి స్థితిలో ఉన్న అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చాడు? తన కుటుంబము, తన దేశము, తన తండ్రి ఇంటి వారిని వదిలివేసి ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే వారు విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికుల మధ్య నుండి వెలుపలికి నడిపించి శ్రేష్టమైన కణాను చేర్చాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. ఈరోజు ప్రభు యొక్క ఉద్దేశం మనందరిలో అదే కలిగి ఉంటుంది. ఆ నేత్రాలు, ఆ జబ్బు కలగలిగిన నేత్రాలు కలిగిన ప్రతి నేత్రము ఆత్మీయ నేత్రంగా మారాలి. ఆత్మీయ నేత్రంతో ప్రభును చూడగలగాలి. ఆ ఆత్మీయ నేత్రాలు కలిగినటువంటి వారుగా ప్రభును హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఆత్మతో సత్యంతో ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. ఇశ్రాయేలు కలిగినటువంటి ఆ మనస్సునే ప్రభు తరువాతి అన్ని జనులందరి విషయంలో కూడా కలుగచేసి అన్యులందరూ కూడా అదే నేత్రాలు కలిగిన వారిగా, అదే మందగా ప్రవాహంగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలంను, సీయోను కొండను దర్శించాలని ప్రభు ఉద్దేశించి ఉంటున్నాడు. అందుకే తర్వాతి విషయాలలో మనము అక్కడ లేయా తన దాసిని ఇచ్చినటువంటి విషయము, తన కానుపు ఉడిగింది అన్నటువంటి అక్కడ ఒక సత్యం రాయబడింది. అందు నిమిత్తం తన దాసిని ఇచ్చినటువంటి విషయము రాయబడింది. ఆ దాసి ద్వారా 2 కుమారులు కలిగినారు అన్న విషయము రాయబడింది. ఇక్కడ మనము ఇంకొక సత్యం మనం గమనిస్తుంటున్నాం. తర్వాత అందును బట్టినటువంటి పరిశుద్ధ సత్యాలు మనకు తను ఏమంటుందంటే, ఏమంటుందంటే మరి దాసి ద్వారా పుట్టినటువంటి కుమారుని బట్టి నా భాగ్యం వలన కుమార్తెలు నన్ను భాగ్యవతి అందరు కాదా? దీని గురించి మనం ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎలిజబెత్ మరియలను జ్ఞాపకం చేసుకుంటే, ఆ కుమార్తెలు ఇద్దరు కూడా ప్రభును గణపరుస్తుంటున్నారు, ప్రభును మహ్యపరుస్తుంటున్నారు. వారితో భాగ్యవంతులను, మేము ధన్యురాలను అంటున్నారు. మరి ఏమంటుంది, ఈ దాసురాలి దీనస్థితిని
కటాక్షించెను, నేను ధన్యురాలను అంటుంది. అటువంటి స్థితిలో నుండి వెలుపలికి రప్పించబడిన ప్రతి వారు కూడా ధన్యులు అవుతారని, మరి ఆ దాసికి ఇచ్చినటువంటి కుమారుని, దాసి వలన పుట్టినటువంటి కుమారుని బట్టి మాట్లాడుతూ ఉంది. రెండవ సందర్భంగా ఆమె తర్వాత కుమారుని కనినప్పుడు కూడా మరి ఏమంటుందంటే అతనికి, ఆ కుమారునికి ఏం పేరు పెట్టిందంటే, దేవుడు లేయ మరి మన కనుక ఆమె గర్భవతి యాకోబుకు 5వ కుమారుని కనెను. ఇది లేయ 5వ కుమారుడు. సరే, మరి నలుగురు కుమారుల తర్వాత మరి ఎవరు పుట్టారంటే అషేరు పుట్టాడు, మరి ఇషాకారు కూడా పుట్టాడు, దాసి ద్వారా పుట్టినటువంటి వారు. తర్వాత మనం అంశానికి వస్తే, శ్రేష్టమైనటువంటి అంశానికి వస్తే, తిరిగి లేయ గర్భం తెరవబడింది అన్నటువంటి పరిశుద్ధ సత్యం కనపడతా ఉంది. ఆ లేయ గర్భం తెరవబడినటువంటి విషయంలో మరి ఇక్కడ గర్భవతి 5వ కుమారుని కన్న విషయం రాయబడింది. నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను, ఇషాకారు అని పేరు పెట్టాను అన్నటువంటి వాస్తవికత ఇక్కడ రాయబడింది. ఎందుకంట, నా దాసి వలన, అంటే దాసత్వంలో దాసిగా ఉన్నటువంటి, తన దాసిగా ఉన్నటువంటి ఆ దాసిని యాకోబుకి ఇవ్వటం ద్వారా మరి ప్రతిఫలం గొప్ప కార్యం చేసిందన్నమాట. ఆ దాసికి ద్వారా యాకోబు కలిగినటువంటి సంతానము తిరిగి ఆ 12 గోత్రాలలో చేర్చబడింది. ఆ పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ లేఖనం ద్వారా తెలియచేయబట్టు ఆమె ఏమంటుందంటే, నాకు ప్రతిఫలము అంటే ఒక బహుమానం ఇస్తున్నాడు ప్రభు. నేను నా దాసిని కూడా యాకోబుకి ఇచ్చాను. ఆ యాకోబు ద్వారా ఆ దాసికి మరి సంతానం కలిగింది. ఆ దేవుని సంతానంగా అది మరి గోత్రాలలో చేర్చబడింది. కాబట్టి ఆమె సంతోషించి ప్రతిఫలం ఇచ్చాను అనుకొని అతనికి ఆ పేరు పెట్టడం తెలిసింది. తర్వాత శ్రేష్టమైనటువంటి విషయంగా మనకు వస్తే, ఆమెకు 6వ కుమారుడు కూడా ఆమె గర్భంలో వచ్చాడు, లేయ గర్భంలో వచ్చాడు. అతనికి ఏమేమి పేరు పెడతా ఉందంటే జబూలు అని పేరు పెడతా ఉంది. ఆ జబూలును అన్నటువంటి దానికి ఏమనుకుంటుందంటే, నా పెనిమిటి నాకు 6 కుమారులను కనినాను కనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని ఏమి ఆశిస్తూ ఉంది, పరిపూర్ణమైనటువంటి కాపురం ఆశిస్తూ ఉంది. ఆయనతో కూడినటువంటి కాపురము, ఒక కుటుంబము. కాపురం అనేది ఏంటంటామంటే ఒక కుటుంబంగా జీవించినప్పుడు పరిపూర్ణమైనటువంటి, నాతో అతడు కూడా కలిసి భోజనం చేయటము, సంపూర్ణమైనటువంటి ఒక జీవితము నాకు కావాలి అనుకోవటము, సంపూర్ణంగా లేయ యాకోబుతో కాపురం చేయాలని కోరుకోవటము అన్నటువంటి పరిశుద్ధ సత్యము లేఖనముల ద్వారా మనకు చేయబడుతుంది. అది ఏంటంటే బహుమతిగా అనుగ్రహించబడింది అంటుంది. దేవుడు బహుమతిగా ఎప్పుడు ఇస్తానంటున్నాడు? దేవుడు బహుమతిగా ఇస్తానన్నటువంటి విషయాలు 7 సంఘాలకు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను తన కోసం ఏర్పరచుకొని ఆ 7 సంఘాలతోటి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ 7 సంఘాల ద్వారా ఇచ్చేటటువంటి బహుమానాలు అక్కడ రాయబడినాయి. ఇశ్రాయేలును తన సంఘంగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలును నూతనంగా ఆ యెరూషలేము పట్టణాన్ని నూతన యెరూషలేముగా మార్చాలనుకుంటున్నాడు. ఆ నూతన యెరూషలేముగా మార్చబడటానికి మరి దేవుడు అనేక బహుమతులు ఇవ్వటానికి సిద్ధపడి ఉంటున్నాడు. ఆ బహుమతులుగా మనకు అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు చాలా సమయం అయిపోయింది. మరి ఒక చిన్న అంశంగా మనం చూస్తే, జైన్స్ వానికి ఇచ్చే బహుమానాలు చాలా 7 సంఘాలకు ఇచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతున్నాడు. జీవవృక్ష ఫలాలు ఇస్తానంటున్నాడు, జీవ కిరీటం ధరింప చేస్తానంటున్నాడు, మరుగైన మన్నాను భుజింప చేస్తానంటున్నాడు, తెల్లరాతిని ఇస్తుంటున్నాడు, వేకుచుక్కగా అంటున్నాడు, జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంటున్నాడు, దేవుని పట్టణంగా నూతన యెరూషలేముగా మరి దిగి వస్తానంటున్నాడు. మరి ఆఖరిగా మనం చూసుకున్నటువంటి భాగ్యంగా, నేను అతను నాతో కూడా భోజనం చేయుదుము, కలిసి జీవిస్తాము, నా సింహాసనం మీద కూర్చుని పెడతాను,
చెవులు కలవాడు వినును కాక. ఆత్మ సంగములతో చెబుతున్న మాట అంటున్నాడు ప్రభు. ఆత్మ సంఘాలతో మాట చెప్తానంటున్నాడు. ఆ చెవులు కలవాడు వినును కాక అంటున్నాడు. ఇందులో ఉన్నటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, మనము మొదట చెప్పుకున్నట్లుగా ఆ డార్విన్ సిద్ధాంతంలో విషయంలోకి వస్తే, ఆ ఎవల్యూషన్ థియరీ ప్రకారం చూస్తే, డార్విన్ ఏం చెప్పాడంటే, ఆఖరిగా రూపింపబడిన మానవుడు పరిణామంలో తన ఎక్స్టర్నల్ ఇయర్స్ కోల్పోతాడు, ఆ వినే చెవులను కోల్పోతాడు, వెలుపల ఉన్న చెవి భాగాన్ని కోల్పోతాడు. ఇది పరిణామ సిద్ధాంతం అంటున్నాడు ప్రభు. ఇక్కడ అదే సత్యాన్ని తన జ్ఞానంతో వాటితో పలికించిన మాటలను ఇక్కడ రూఢిపరుస్తుంటున్నాడు. చెవులు కలవాడు వినుడు కాక. ఆత్మీయ చెవులు, ఈ లోక సంబంధమైన చెవులు కాదు ప్రభువుకు కావాల్సింది. ఆత్మ సంఘాలతో చెప్తున్నానంటున్నాడు. ఆత్మీయ చెవులు కలవాడు వింటాడంటున్నాడు. ఈ సత్య, ఈ బహుమతులన్నీ నేను వారికి అనుగ్రహిస్తానంటున్నాడు. నేను వారితో కూడా భోజనం చేస్తానంటున్నాడు. వారు నాతో కూడా భోజనం చేస్తారు. నా సింహాసనం మీద వారికి కూర్చుని పెడతాను. ఈ పరిశుద్ధ సత్యాలు ఆత్మ సంఘాలు మాత్రమే గ్రహించగలుగుతాయి. ఆత్మ సంఘాలు మాత్రమే ఈ పరిశుద్ధ పిలుపుని వినగలుగుతాయి. ఈ పరిశుద్ధ సత్యాలను వినగలుగుతాయి. ఆ ఆత్మ చెవులు కలిగిన వాడు మాత్రమే ఆత్మ సంఘములో ఉంటాడు. దేవుని యొక్క ప్రతి మాటను ఆలకిస్తాడు, ప్రతి చిత్తాన్ని గ్రహిస్తాడు, ప్రతి కార్యాన్ని దేవుని విషయంలో నెరవేరుస్తాడు. స్తుతించేవాడుగా ఉంటాడు, మహిమపరిచేవాడుగా ఉంటాడు, ఆరాధించేవాడుగా ఉంటాడు. అనేక ఫలాలను తీసుకొని వస్తాడు. దాసీల ద్వారా వచ్చే ఫలాలు కూడా మరి మార్పు చెందినట్టు మారు మనసు, అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో నేను చదివిన వాక్య భాగంలో మారు మనసు పొందటము అన్నటువంటి అంశం రాయబడింది. ఆ మారు మనసు పొందటం ద్వారా మరి యోహాను, యోహాను ప్రకటించినట్టుగా మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అన్నటువంటి వాస్తవికతను ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మరి ఈ పరిశుద్ధ సత్యాలు మనకు బయలుపరిచినటువంటి ప్రభువుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కృప మనందరిలో మెండుగా కుమరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చాలా ఆలోచింపదగిన సందేశము విన్నాం. ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. ఆత్మ సంబంధమైన చెవి, భౌతికమైన చెవి, శరీర సంబంధమైనది మొదటిగా, ఆత్మ సంబంధమైనది తర్వాత అని ఎన్నో విషయాలు యాకోబు ఇశ్రాయేలుగా మారటము, ద్వేషించబడినది, ప్రేమించినది ఇద్దరు భార్యలు యాకోబుకు కలగటము, లేయా ద్వేషించబడటము, రాహేలును ప్రేమించటము, లేయా ద్వేషించబడటం యెహోవా చూచి, యెహోవా విని ఎట్టి రీతిగా ధన్యురాలు అయిందో అనేక లేఖనములు ద్వారా స్పష్టం చేయబడిన సందేశం విన్నాము. అద్భుతమైన సందేశము. సమయము సరిపోనప్పటికీ ఇంకా వినువారికి ఆత్మ చెప్పు మాటలు, సంగములతో ఆత్మ చెప్పు మాటలు వినువారికి ఇంకా ఆసక్తి కలిగించే సందేశం, చక్కని సందేశము మన మధ్యలో తీసుకుని వచ్చిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలండి. వందనాలమ్మా. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట. శాంతకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభు, జీవం గలమనైనా
వందనాసు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మీ సన్నిధానంలో సమూహంగా కూడిన తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తుండగా, స్తుతిస్తుండగా, మీ వైపు నా తండ్రి మీ ఆత్మీయ ఆహారం గురించి ఎదురు చూస్తుండగా ప్రభా మీ దాసురాల ద్వారా చక్కటి ఆహారాన్ని మాకు దయచేసిన తండ్రి వందనాసు స్తోత్రాలు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని సెలవిచ్చిన ప్రభువా. అవును ప్రభా, మీరు గద్దించుతుండగా ప్రభా మారు మనసు పొందిన తండ్రి మీకు కృపలో మేము భద్రపరచబడి ప్రభా మీ మార్గం నడవటానికి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారమై ఆత్మీయరీతిగా బలపరచబడి ప్రభా తండ్రినా మా యొక్క నడవడికలో మేము మహింపరుస్తున్నా తండ్రి. క్రీస్తు బిడ్డగా మేము నడవటానికి మీ కృపను మా మీద కురుమించు తండ్రి, సహాయం చేయండి తండ్రి. నైనా మీ చిత్తానుసారంగా మీ దాసురాల ద్వారా ప్రభావ వినటువంటి ఈ యొక్క ముఖ్యాంశాలను ప్రభావ తిరిగి నెమరు వేసుకుని వాటిలో ఉన్న లోతైన ఆత్మ సత్యాలు మేము తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఆకలి తప్పుల ఆసక్తిని మాకు దయచేసి మీకే మహిమ ఘనత చెల్లించుకునే జీవితాన్ని మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఈ సహవాసాన్ని ప్రభావ మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి మీ కృపతో నింపి నడిపించమని క్రీస్తు నామమున ధ్యానమునస్తూ బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసిన శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు. రండి ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో సభ ముగించుకుందాము. ఇప్పుడు గ్రేస్ మనోరంజన్ గారు చక్కని వాక్య పరిచర్య చేసిన సందేశం వినిపించిన అమ్మగారు ఉన్నారు. ఆశీర్వాదం విడుదల చేస్తారు. అమ్మా, ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తను ఏర్పరచుకున్న బిడ్డలకు, ఈ మీట్లో చేరిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడేండును కాక. అందరికి వందనాలండి. వందనాలు, అందరికి వందనాలమ్మా. వందనాలండి. రండి ఇప్పుడు